తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈ రోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట, కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. 320 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్ కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అది కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600కు ఓకే చెప్పి మరి 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య, నూనె, నీళ్ల, క్రూడ్ ఆయిల్ ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి. ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థం అయిపోతుంది ఏదో తప్పు జరిగింది అని. నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ విషయం తెలిసింది 23 జూలై అయితే దాదాపు 2 నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు కనిపించలేదా? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో న్యాయం జరగదేమో, ఈ రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం కోరడం జరిగింది. ఆయనకు చేతనైనంత ఆయన పరిధిలో తప్పకుండా ఎంక్వైరీ కోసం చేస్తానని చెప్పడం జరిగింది.